హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేము చాలా బాగున్నామండి. ఈరోజు ఒక రెసిపీ చూపించాలని ఈ వీడియో చూస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? ఓకేనండి, పదండి. వీటిని శీలావతి చేపలు అంటారండి. వీటిని పులుసు పెట్టుకోవచ్చు, మరియు ఇగురు కూడా పెట్టుకోవచ్చు అండి. వీటిలో ముందుగా ఉప్పు, కారం, పసుపు వేసుకుని పక్కన పెట్టుకున్నానండి. అలాగే ఇగురు చేపలు కూడా అలాగే పెట్టుకున్నాం. క్లీన్ చేసిన బిట్టు మిస్ అయిందండి, సారీ అండి. ఆ రెండు పులుసు చేపలోకి కావాల్సిన చింతపండు పక్కన నానబెట్టుకుని పెట్టుకున్నామండి. తర్వాత ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. వీటిని శీలావతి చేప ముక్కలు అంటారండి. వీటిని ముందుగా క్లీన్ చేసుకుని నా బిట్టు మిస్ అయిందండి. తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకుని ఇలా మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అదేవిధంగా ఈ చేప ముక్కలకి సరిపడే చింతపండు, అంటే ఒక గుప్పుడు చింతపండు తీసుకుని నానబెట్టుకున్నానండి. ఓకేనండి. మిక్సీ జార్లోకి ఉల్లిపాయలు, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక ఎల్లుల్లిపాయ, 2 స్పూన్స్ ధనియాల జీలకర్ర పొడి వేసుకుని, 2 స్పూన్స్ అంటే మీకు కారం తగ్గ వేసుకోండి. నాకైతే 2 స్పూన్స్ పడతాయని వేసుకున్నాను. దీని ఇప్పుడు పేస్ట్ చేసుకుంటున్నాను. స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నామండి. 4 స్పూన్స్ ఆయిల్ వేసారు. ఇది పులుసు పెట్టుకుంటున్నామండి. ఇప్పుడు మనం చేపల పులుసు. దానికి ముందుగా ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, ధనియాల జీలకర్ర పేస్ట్ వేసుకోవాలండి. దాంతోపాటు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నామండి. ఇప్పుడు దీన్ని వేపుకుంటున్నాం. సన్నటి సగం మీద వేపుకోవాలి. ఎప్పుడు హైలో పెట్టుకుని వేపుకోకూడదండి. ఎప్పుడు సన్నటి సగం మీద వేపుకోవాలండి. అలాగే ధనియాల జీలకర్ర పొడి కూడా యాడ్ చేశారండి. దీంట్లో పేస్ట్లో యాడ్ చేశారు. కానీ దీంట్లో పులుసు చేప ముక్కలు, ఉప్పు, కారం, పసుపు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా ముక్కలండి, ఆ ముక్కలు వేసుకున్నాం. దీంట్లో ముక్కలు వేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి, తర్వాత ఇందాక నానబెట్టుకున్నాం కదండి గుప్పుడు చింతపండు, ఆ చింతపండు రసం తీసుకుని దీంట్లో వేసుకోవాలండి. రసం తీసుకుంటున్నాం. ఇప్పుడు పులుసు వేసుకుంటున్నామండి. పులుసు వేసుకుని ఈ టైంలోనే ఉప్పు, కారం, పసుపు అన్నీ సరిపోయినాయి, పులుపు సరిపోయినాయి అన్నీ ఒకసారి టేస్ట్ చేసుకోవాలండి. ఓకేనండి. ఈ టైంలో ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మటుకు ఎటువంటి డ్రెస్లోని గరిటె పెట్టకూడదండి. పులుసు పడుతుందండి, వేసుకుంటున్నామండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇంకా పులుసు కూడా దగ్గర పడుతుందండి. ఇంకా అయిపో వచ్చిందండి. చూడండి, ఇంక అయిపోయిందమ్మా. ఈ టైంలోనే కొంచెం కొత్తిమీర వేసుకొని ఫైనల్గా మంచి స్మెల్ వస్తుందండి. ఇంకా శీలావతి చేపల పులుసు రెడీ అయ్యిందండి. ఓకేనండి. మీకు ఈ చిన్న వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ మంజూస్ ఫుడ్. థ్యాంక్ యూ ఆల్. స్టవ్ మీద బాండీ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నామండి. ఇప్పుడు దాంట్లోకి పేస్ట్ ఆడుకున్నాం కదండి. అల్లం, వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, ఉల్లిపాయ. ఇందాక అల్లం యాడ్ చేయడం మర్చిపోయామండి. అల్లం కూడా వేసుకోవాలండి. ఈ పేస్ట్ ఇప్పుడు నూనెలో వేసుకుని వేపుకోవాలండి.
అలాగే గిన్నెలోకి నేను పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నానండి. అంటే కారం కావాల్సిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అండి, తక్కువ కారం అని తక్కువ వేసుకున్నామండి. ఇదంతా సిమ్లో కేజీ వరకు ఉంచుకోవాలండి. వెనకాల సౌండ్స్ ఇగ్నోర్ చేయండి, ఏమనుకోకండి. ఇందులో చేప ముక్కలు వేసుకున్నామండి. ఉప్పు కారం పసుపు పెట్టి మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, ఆ చేప ముక్కలు వేసుకుంటున్నాం. ఎగురు ముక్కలు ఎగురు వేసుకుని ఒకసారి కలుపుకోవాలని అటు ఇటు. ఇప్పుడు దాంట్లో సరిపడిన వాటర్ వేస్తున్నారండి. వాటర్ వేసుకుని ఇవి దగ్గర పడే వరకు ఉంచుకోవాలండి. కర్రీ మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గర పడే వరకు ఉంచుకోవాలి. ఈ టైంలోనే టేస్టింగ్ అన్నీ చూసుకుని ఉప్పు కారం పసుపు అన్నీ సరిపోయిన టేస్ట్ చూసుకుని ఉంచుకోవాలి. ఓకేనండి. ఒకసారి ఇలా కలుపుకుని పెట్టుకో. ఎట్టి పరిస్థితుల్లోనే గట్టి పెట్టద్దండి. ఇంకా ఈ చేపల ఎగురు కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవటమేనండి. ఇంకా మీకు కనుక ఈ చిన్న వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ మంజూస్ వరల్డ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.